అమెరికా వెళ్ళాలి. అక్కడ సెటిల్ అవ్వాలి. పిల్లలను అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడించాలి అనేది ఎంతో మంది భారతీయ మధ్యతరగతి కుటుంబాల అల్టిమేట్ డ్రీమ్. ఈ గ్లోబల్ కలలో అత్యంత పవిత్రమైన, విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా గ్రీన్ కార్డ్ మాత్రమే. అయితే ఇప్పటి వరకు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ కోసం ఎదురు చూస్తున్న H1B ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం ఒక ఊహించని షాక్ ఇచ్చింది. గ్రీన్ కార్డ్ కావాలి అంటే ఏదో ఆధార్ అప్డేట్ లాగా సింపుల్ గా అయిపోతుందని అనుకుంటే పొరపాటే. ముందు ఇండియాకి వెళ్ళి అప్లై చెయ్యి, ఆ తర్వాత సంగతి చూద్దాం అంటూ కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త నిర్ణయం విన్న తర్వాత అమెరికాలో ఉన్న చాలా మంది భారతీయ ఐటీ ఉద్యోగుల పరిస్థితి అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం లాగా మారిపోయింది. ఇన్నాళ్ళు ఆన్ సైట్ లో రాత్రి పగలు కష్టపడి ట్యాక్స్లు కడుతూ కంపెనీల కోసం కోడింగ్ చేసిన చివరకు బాబు మీ ఊరికి వెళ్లి క్యూ లైన్ లో నిలబడు అనడంతో అంతా తలలు పట్టుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ లేదా వైజాగ్ కో వెళ్ళాలి, ఆఫీసుల చుట్టూ తిరగాల అని వాపోతున్నారు. ఈ కొత్త నిబంధనలో USCIS ఒక స్పెషల్ ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది. మీ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం చేకూరినా లేదా మీ పని నేషనల్ ఇంట్రెస్ట్ పరిధిలోకి వచ్చిన అమెరికాలోని ఉండి ప్రాసెసింగ్ పూర్తి చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులు తమ మేనేజర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సార్, నా కోడింగ్ వల్ల యుఎస్ ఎకనామీకి ఎంతో బెనిఫిట్ వస్తుంది కదా, రికమెండేషన్ లెటర్ ఇవ్వండి సార్, లేదంటే గ్రీన్ కార్డ్ కోసం గుంటూరుకో విజయవాడకో వెళ్లాల్సి వస్తుంది అని ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటి అంటే నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఎవరికి కూడా క్లారిటీ లేదు. నాసాలో పనిచేసే వాళ్ళు ఏఐ సైంటిస్టులో అయితే ఓకే, కానీ రోజు క్లయింట్ కాల్స్ లలో కెన్ యూ హియర్ మీ అని అడుగుతూ జీరో టికెట్స్ క్లోజ్ చేసే నార్మల్ ఐటీ ఉద్యోగి ఈ కేటగిరీ కిందికి వస్తాడా అంటే స్వయంగా USCIS వాళ్ళే భుజాలు ఎగరవేస్తున్నారు. ఈ దెబ్బతో చాలా మంది భారతీయులు లింక్డ్ఇన్ లో సరికొత్త స్కిల్స్ కోసం వెతకడం ప్రారంభించారు. ఇప్పుడు కేవలం పైథాన్, జావా, క్లౌడ్ నేర్చుకుంటేనే సరిపోవడం లేదు. హౌ టు బికమ్ నేషనల్ ఇంట్రెస్ట్ అనే కోర్సులను కోసం కూడా సెర్చ్లు చేస్తూ ఉన్నారు. మరికొందరు అయితే క్రియేటివ్ ఆలోచనలతో లెక్కలు వేస్తున్నారు. మేము USCలో బిర్యానీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎకనామిక్ బెనిఫిట్ కేటగిరీ కిందికి వస్తామా, IPL కామెంటరీ యూట్యూబ్ ఛానల్ ను పెడితే అది నేషనల్ ఇంట్రెస్ట్ అవుతుందా అని ఆరా తీస్తున్నారు. ఇక ఇండియాలో ఉండే తల్లిదండ్రుల పరిస్థితి మరీ విచిత్రంగా మారింది. ఇప్పటి వరకు చుట్టుపక్కల వాళ్ళ ముందు మా అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు అని గొప్పగా చెప్పుకునేవారు ఇప్పుడు సడన్ గా గ్రీన్ కార్డ్ కోసం మళ్ళీ ఊరికి వస్తున్నాడట అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా చూస్తే అమెరికా ఇప్పుడు ఒక పెద్ద రియాలిటీ షోలా మారిపోయింది. అందులో ప్రతి H1B ఉద్యోగి ఒక కంటెస్టెంట్, గ్రీన్ కార్డ్ అనేది ఒక ట్రోఫీ. USCIS ఆ షోకి జడ్జ్. మరి ఎవరికి ఏ ఎలిమినేషన్ రౌండ్ వస్తుందో ఎవరికి తెలియడం లేదు. అయితే భారతీయులకు ఉన్న ఓపిక, డాక్యుమెంటేషన్ స్కిల్స్, ఎంబసీ అపాయింట్మెంట్స్ దక్కించుకోవడంలో ఉన్న ఎక్స్పీరియన్స్ చూసి అమెరికా కూడా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే క్యూలో నిలబడడం, ఫార్ములను ఫిల్ చేయడంలో, సర్వర్ బిజీ మెసేజ్లు చూడడంలో మనకు ఉన్న అన్మ్యాచ్డ్ ఎక్స్పీరియన్స్ తో ప్రపంచంలో మరెవ్వరికీ లేదు కదా.